ఏలూరు జిల్లాలో వ్యవసాయ కూలీలు, రైతులు, ఉపాధి కూలీల సమస్యలు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్ సిటీ న్యూస్ కార్యాలయంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో అన్ని సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలం చెందిందని తెలిపారు. రాబోయే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉందని, ప్రధానంగా కౌలు రైతులకి సంబంధించి ప్రత్యేక మంత్రివర్గ శాఖ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి పైగా కౌలు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాకుండా ఏలూరు జిల్లాలో పంట కాలువలు పరుగు తీయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ మొదలైందని రైతులకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో వ్యవసాయ కూలీలు కానీ, వ్యవసాయ రైతుల సమస్యలు కానీ, అదేవిధంగా ఉపాధి హామీ కూలీల విషయంలో కానీ, వివిధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమస్యల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా రైతు సంఘం జిల్లా అధ్యక్షుల తరఫున కె శ్రీనివాస్ గారు మరి 2 సంవత్సరాలుగా పోరాటం సాగిస్తున్నారు. మరి ఈ సందర్భంగా గత సంవత్సరంలో ఏ విధంగా జరిగింది, ఇప్పుడు రాబోయే సంవత్సరంలో చంద్రబాబు గారు నేతృత్వంలో మరి ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా పోరాటం సాగిస్తారు ఆ విషయం శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం అనేది ఒకటి కొనసాగుతూ ఉన్నది. దీని ఫలితంగా రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా కూడా రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉన్నది. కష్టపడి పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేక, మార్కెటింగ్ సౌకర్యం లేక, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా నష్టాలు వచ్చిన సందర్భాల్లో తగిన విధంగా నష్టపరిహారం కానీ, బీమా కానీ అందక చాలా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా ఇవాళ వ్యవసాయం అనేది గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అట్లాగే ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న, రాష్ట్రంలో అమలు చేసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలే కాబట్టి ఇవాళ కూలీలకి ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనులు కల్పించడంలో కూడా విఫలమైన పరిస్థితి ఉన్నది. అంటే ఆ రకంగా ఏ రకంగా చూసుకున్నా, అట్లాగే భవన నిర్మాణ కార్మికులు కూడా ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉన్నదో ఆ సంక్షేమ బోర్డు ఎత్తేసిన ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు కానీ, అట్లా ఇసుక సంబంధించిన విధానంలో కూడా ఆ ఇసుక సక్రమంగా అందక ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేక నష్టపోయిన పరిస్థితి కానీ ఉన్నది. అందుకోసం ఈరోజు ఎంతో కష్టపడి పంటలు, అంటే అన్నదాత అనేది ఇవాళ కష్టపడి పంటలు పండిస్తా ఉన్నారు, పెట్టుబడి పెడతా ఉన్నారు. ఇవాళ ప్రధానంగా వ్యవసాయం ఉన్నది చిన్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఈ కౌలు రైతులు ఆదుకోవడం కూడా గత ప్రభుత్వం విఫలమైన పరిస్థితి ఉన్నది. అటు మీద పంటల రైతుల సమస్య పరిష్కారంలో కూడా ప్రధానంగా ఏలూరు జిల్లా అంటే ఆయిల్ పామ్ ఎక్కువ విస్తీర్ణంలో, రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కువ విస్తీర్ణం ఏలూరు జిల్లాలోనే ఆయిల్ పామ్ సాగుతారని, ఆయిల్ పామ్ సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడం, అట్లా ఇక్కడ ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ఆధునీకరించకపోవడం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా గత ప్రభుత్వం గాలి కొలిచేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా వచ్చిన ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకత్వం ఇస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక సరైన పద్ధతిలో వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతా ఉన్నది. మరి ఈ ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో రైతులందరికీ కూడా సరైన సక్రమైన విత్తనాలు అందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వం ఆ రకంగా కొత్త వంగడాలను కానీ, కొత్త విత్తనాలు కానీ రూపొందించి ఆ రకంగా రైతాంగానికి అందించడంలో విఫలమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఆ రకంగా విత్తనాలు అలాగే రైతులకు సరిపడే విత్తనాలు అందించడంలో కూడా ఫెయిల్ అవుతా ఉన్నారు. అట్లా ఇవాళ కాలువ ఆధునీకరణ కూడా జరగకపోవడం వల్ల ప్రధానంగా ఏలూరు జిల్లా అంటేనే అటు కృష్ణాకి, ఇటు గోదావరి డెల్టాకి శివారు ప్రాంతంగా ఉన్నది. మరి ఈ ప్రాంతంలో రైతాంగానికి సంబంధించిన కాలువలు ఆధునీకరించకపోవడం వల్ల ఇవాళ వర్షం వస్తేనేమో ముందుంటా ఉన్నాయి. అట్లాగే నీళ్లు అందించాల్సిన సమయం షార్టేజ్ ఉన్నప్పుడేమో నీళ్లు అందడానికి వెనుకుండే పరిస్థితి ఉంటుంది. శివారు ప్రాంత భూములకు నీళ్లు అందట్లేదు, పంటలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు నష్టపోతా ఉన్నారు. దీనికి ప్రధానంగా కాలువల ఆధునీకరణ జరగకపోవడం ప్రధానంగా ఉన్నది. కాబట్టి ఇవాళ గురపటెక్క గారి, పూడి గారి, లేకపోతే
పేరుకుపోయిన మట్టి తొలగించడం కానీ ఇట్లాంటి పనులు వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొత్తగా ఏర్పడే ప్రభుత్వం వెంటనే కాలువ ఆధునీకరణ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తాము. కాబట్టి ఖరీఫ్ లో వస్తున్న రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే పరిష్కారం చేసే విధంగా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉన్నది, మంత్రివర్గం ఏర్పడాలి. కాబట్టి ఈ రకమైన అధికారితమైన తత్వంగా నడిచేలోపు ఖరీఫ్ అనేది ముందుకు వస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఇవాళ రైతాంగ సమస్యల మీద, ఖరీఫ్ పంటల సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను. అట్లాగే ఈ ప్రభుత్వం ప్రధానంగా కౌలు రైతుల సమస్య పరిష్కారం కోసం కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే గతంలో వచ్చిన 2010లో వచ్చిన భూ అధీకృత సాగుదారు చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 పంట సాగుదారు హక్కు చట్టం అని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే గతంలో కౌలు రైతులకి ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ అట్లా కాకుండా ఈ ప్రభుత్వం భూ యజమానుల అంగీకారంతోనే ఆ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను చేపట్టడం వల్ల కూడా ఇవాళ చాలా మంది, అంటే 100% మంది కౌలు రైతులకి కనీసమైన గుర్తింపు కూడా లభించలేదు. దీనివల్ల పంట రుణాలు అందలేదు, ప్రభుత్వ సబ్సిడీలు అందలేదు, అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి పథకాలు ఏవి కూడా కౌలు రైతుకి ఇచ్చేయని పరిస్థితి లేదు. ప్రధానంగా బ్యాంకుల ద్వారా ఇస్తున్న పంట రుణాలు అందకపోవడం వల్ల ప్రైవేటు అప్పుల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి ఇవాళ కౌలు రైతులకు ఏర్పడింది. అందుకే ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆత్మహత్య ప్రధానంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి ₹1,00,000 పరిహారంగా కూడా ఇచ్చారు. కాబట్టి గత ఎన్నికల్లో మాత్రం ఆయన చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కౌలు రైతు సంక్షేమానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. అయితే ఈసారి అట్లాగా ఏమీ కూడా మేనిఫెస్టో పెట్టలేదు. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతు సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి కౌలు రైతులు, ఎందుకంటే రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు కౌలు రైతు కుటుంబాలు ఉన్నాయి, 1 కోటి మంది జనాభా ఉన్నారు. మరి వీరి సంక్షేమానికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్నా సరే వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే కౌలు రైతులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి కౌలు రైతులకు అనుకూలమైన 2010 చట్టం ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరణ చేసి ఎటువంటి భూ యజమానుల అంగీకారంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులు గుర్తింపు కార్డు తక్షణం మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము రైతాంగ గారు కోరుతా ఉన్నాం. మరి ఈ విధంగా ఏలూరు జిల్లాలో చాలా సమస్యల పట్ల వివరించారు. మరి ప్రధానంగా కౌలు రైతులకి మరి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందటం వల్ల కానీ, పంట కాలంలో మరి ఖరీఫ్ సీజన్ వచ్చేసింది, పంట కాలంలో ఆధునీకరణ చేయడం, వాటిని శుభ్రపరచడం, దాంట్లో ఉన్నటువంటి తూడు అంతా తీయడం ద్వారా మరి ప్రధానంగా కాలువల ద్వారా నీరు ప్రవాహం చేసి మరి రైతులకు ఖరీఫ్ పంటకు అనుకూలంగా ఉండేటట్టుగా మరి ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి. మరి అదేవిధంగా మరి యుద్ధ ప్రాతిపదికన రైతులందరికీ మరి విత్తనాలు కానీ, వంగడాలు కానీ అన్ని సబ్సిడీ రూపంలో ఇచ్చే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి, మరి అంతేకాకుండా ప్రభుత్వానికి మెయిన్ రిక్వెస్ట్ ఏం చేశారంటే మరి కౌలు రైతులకి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందని సూచించారు. మరి ఆ విధంగా మరి కె శ్రీనివాస్ గారు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గారు మరి సమస్యల సంబంధించడం చాలా ఆనందకరంగా ఉంది. రాబోయే ప్రభుత్వం కూడా ఈ తీర్పు విషయంలో దృష్టి పెట్టి ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని ఆశిద్దాం. కెమెరామెన్ శ్రీనివాస్ గారు, ఈ సత్యనారాయణ, ఏలూరు.